ఈయన మా జ్యూస్ మంత్రి గారికేమో హైదరాబాద్ నుంచి నల్గొండ పోతుంది హెలికాప్టర్ కావాలి. బేసిక్గా కార్లో పోతే గంట సేపట నల్గొండలో ఉంటాం. హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి కరెక్ట్ గంట సేపట నల్గొండలో ఉంటాం కార్లో కొడితే. మళ్ళీ మంత్రి కాబట్టి కాన్వాయ్ ఉంటుంది, ఎక్కడ ఆగే పరిస్థితి కూడా టోల్ గేట్ దగ్గర కూడా ఆపరు. ఇలాంటి పరిస్థితి ఉంటే పిల్లలకు పెడుతుందికే మీ దగ్గర పైసలు లేవు, ఇట్లా మంత్రులు జరుగుతుందికేమో రాజభోగాలు. పోనీ మరి హెలికాప్టర్లు అప్పుడు వరదలప్పుడు దొరకలేదు, మళ్ళీ ఇప్పుడు దొరుకుతాయి చూడు. ఇప్పుడు వీళ్ళకు వరదలప్పుడు పేద ప్రజలు ఆడ కొట్టుకపోతుంటే వాళ్ళకి హెలికాప్టర్లు పోవు. అప్పుడు ఏ సహకరించాలి ఈ సహకరించాలని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇప్పుడు మాత్రం ఈయనకు హెలికాప్టర్ కావాల్సి వస్తుంది. చూడండి, మంత్రుల తీరుపైన సర్వత్రా విమర్శలు, స్వల్ప దూరాలకు సైతం హెలికాప్టర్ అని ఆగ్రహం, ప్రజాధనం వృధా అవుతుందని మండిపాటు, తరచూ అప్పుల్లో ఉన్నామని చెప్పే సీఎం రేవంత్ మంత్రుల వృధా ఖర్చు పైన ఏం చెప్తారని లలిత. జ్యూస్ మంత్రి, మా జ్యూస్ మంత్రి ఇట్లా చేస్తాడు అన్నమాట. పొద్దుగాల సాయంత్రం మంచి జ్యూస్ తాగుతాడు, నిద్రపోతాడు మంచిగా, అంటే ఆరోగ్యకరమైనటువంటి జ్యూస్ అది. సో కాబట్టి ఇట్లా నల్లగొండకు హెలికాప్టర్లో పోతున్నాడు మా మంత్రి గారు. ఏం చేస్తాడంటే ఏం లేదు, పోతాడు, ఆడ జ్యూస్ తాగుతాడు, మళ్ళీ వస్తాడు హైదరాబాద్కి వచ్చి జ్యూస్ తాగి పండుకుంటాడు. అంతకుమించి ఆయన ఏ చేయడం ఏం లేదు. నల్లగొండకు ఇసుమంతా పని చేయలేడు, ఏ పని కూడా ముంగల పడదు. ఇది మాత్రం వాస్తవం, 200% నిజం. ఇక ఢిల్లీ సీఎంగా అతీషి ఆయన నిన్న రాజీనామా చేసిండు. వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నారు.